అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఏ వ్యక్తినైనా గుడ్డిగా నమ్మితే మోసపోవటం సహజం. మనతో ఉండే వాళ్ళ మాటలు నిజాయితీగా లోపించింది అనిపించటంతో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారని అనుమానం రావడం సర్వసాధారణం. పైకి నవ్వుతూ కనిపించే మనుషుల వెనుక ఎన్నో స్వార్థపు ఆలోచనలు దాగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవటం తప్పనిసరి. ఎదుటివారి అసలు గుణాన్ని కనిపెట్టడానికి, వారి మనసులోని ఆలోచనను కనిపెట్టడానికి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా విను మిత్రమా. మొదటిది, మాటల్లో కాదు చేతలే ముఖ్యం. నా దృష్టిలో మాటల కంటే చేతలే శక్తివంతమైనవని నమ్ముతాను. మాటలతో ఎవరైనా మాయ చేయొచ్చు, కానీ వారి పనులే అసలు నిజాన్ని చెబుతాయి. ఉదాహరణకు, కష్టకాలంలో ముఖం చాటే స్నేహితులు, ప్రేమ గురించి గొప్పగా చెబుతూ మనల్ని ఏమాత్రం పట్టించుకోని పార్ట్నర్స్, మన ముందు ఒకలా మాట్లాడి మన వెనుక మన క్రెడిట్ని లాగేసుకునే కొంతమంది ఉద్యోగులు, వీరందరి అసలు నైజం వారి ప్రవర్తనలోనే బయటపడుతుంది కాదంటారా మిత్రమా. ఎప్పుడైనా సరే మాటలకు చేతలకు పొంతన లేకపోతే చేతలనే నమ్మాలి. అసలైన సంబంధం నిలకడైన ప్రవర్తనతో బలపడుతుందని తెలుసుకోండి. ఇక రెండవది, గాసిప్ చేసేవారితో జాగ్రత్త. ఇతరులు మన గురించి మాట్లాడుతూ మన దగ్గర మంచిగా, మన వెనుక వేరేలాగా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త. ఖచ్చితంగా మన గురించి కూడా వేరే వాళ్ళతో చెడుగా చెబుతారు. ఇలాంటి వారికి డ్రామాలు అంటే ఇష్టం. ఎందుకంటే వీరు ఎలాంటి రహస్యాలను తమలో దాచుకోలేరు. ఇతరుల పర్సనల్స్ విషయాలను గురించి కాకుండా కొత్త ఐడియాలు, కెరియర్ గ్రోత్ గురించి మాట్లాడే వారితో ఒక పాజిటివ్ సర్కిల్ నిర్మించుకోవడం తెలివైన పని. ఇక మూడవది, మౌనం. మౌనమే ఒక ఆయుధం. చుట్టూ ఉన్న వారిని నిశ్శబ్దంగా గమనించేవారే అత్యంత తెలివైన వారు అని తెలుసుకోండి. వారే శక్తివంతులు కూడా. అనవసరంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను బయట పెట్టుకుంటే, మౌనంగా ఉండే వ్యక్తి ప్రతి దాన్ని వింటూ నేర్చుకుంటూ పరిస్థితులను అనలైజ్ చేస్తాడు. మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశం ఇచ్చేవారు తమకు తెలియకుండానే ఎన్నో విషయాలు బయటపెట్టేస్తారు. ఇదొక పవర్ఫుల్ టెక్నిక్. నాలుగవది, నువ్వు చెప్పే నిజాలు. నిజమైన నువ్వు ముఖమంతా ముఖ్యంగా కళ్ళల్లో కనిపిస్తుంది. పై నవ్వు కేవలం పెదవుల వరకే పరిమితం అవుతుంది. అందుకే ఎలాంటి ఫీలు ఉండదు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఇతరుల బాధలు చూసి లోపల ఆనందిస్తారు కాబట్టి. ఇతరులపై జోక్ వేస్తూ అదే తమపై ఎవరైనా జోక్ వేస్తే తట్టుకోలేని వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది వారిలోని అహంకారాన్ని చెబుతుంది. ఆ ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కాబట్టే అది తెలుసుకొని మీరు జాగ్రత్త పడాలి. ఇక ఐదవది, అసలు గుణం అంచనా వేయడం. ఒక మనిషి అసలు గుణం తమకు ఏ విధంగానైనా వారితో ఎలా నడుచుకుంటారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. హోటల్లో సర్వర్లు, డ్రైవర్లు, జంతువులు లేదా సాయం కోసం వచ్చిన అపరిచితులతో గౌరవంగా ప్రవర్తించేవారు సాధారణంగా మంచి మనసున్నవారు. కానీ తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారితో కఠినంగా ఉంటూ మనతో మాత్రం అతి వినయం నటిస్తున్నారంటే వారితో చాలా డేంజర్ అని అర్థం. మన వల్ల వారికి పని అయిపోయాక మనల్ని పక్కన పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇక చివరిది, కళ్ళే మనసుకు అర్థం. ఎప్పుడైనా కూడా ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవటానికి వారి కళ్ళని గమనిస్తే చాలు. నిలకడలేని చూపులు, తరచుగా రెప్పలు వాల్చడం, కళ్ళలోకి సూటుగా చూడలేకపోవటం వంటివి అబద్ధానికి లేదా వారిలో ఆందోళనకి సంకేతాలు. కొందరైతే ఎదుటి వారిని డామినేట్ చేయటానికి చేస్తారు. కావాలనే కళ్ళలోకి ఎక్కువసేపు చూస్తుంటారు. నిజాయితీ పరుల చూపు ఎప్పుడు కూడా నిలకడగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి నవ్వు వారి కళ్ళలో కనిపించకపోతే ఆ నవ్వుతో నిజాయితీ లేదని అర్థం చేసుకో మిత్రమా. ఈ యొక్క 5 విషయాలు మీ జీవితంలో మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరిని నమ్మాలి అని బాగా అర్థమైంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, జాగ్రత్తగా ఉండి జీవితంలో ఏదైనా కూడా సాధించుకోండి. నచ్చింది కదండి. ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.